రేయ్ మధు మేడం చెప్పింది గుర్తుంది కదా? ఇంటి పరిస్థితులను వాళ్ళు మిస్ అవ్వకూడదు. పని త్వరగా పని. అలాగే అలాగే. అమ్మకు అబద్ధం చెప్పి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. అక్కడ నిజం బయటపడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. రే యష్, ఏంటమ్మా? ఎందుకో కొంచెం భయంగా ఉంది అసలు. దేనికమ్మా భయం? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మీ నాన్న నన్ను ఇంట్లోకి రానిస్తాడంటావా? అదేంటమ్మా అలా అంటావు? నాన్న నిన్ను ఇంట్లోకి రానివ్వకుండా ఎందుకుంటారు? అంటే ఇన్ని రోజులు మీ నాన్నతో నేను అస్సలు మాట్లాడలేదు కదా. చంద్ర ఫోన్ చేసినా కూడా నేను రిప్లై ఇవ్వలేదు. చాలా మొండిగా ఉన్నాను. మన ఇంట్లో గొడవైన రోజు కూడా చంద్ర నీతో నాకు అవసరం లేదు, నాకు నా కొడుకులున్నారు చాలు అని మీ నాన్నని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను కదా. అది మనసులో పెట్టుకొని నా మీద ఇంకా కోపంగా ఉన్నారేమో అని. అలా ఏం జరగదమ్మా. అయినా నాన్నకి నీ మీద కోపం ఎందుకు ఉంటుంది చెప్పు? నిజంగా కోపంతో ఉంటే మీ పెళ్లి రోజు నిన్ను చూడాలని నాన్న ఇక్కడికి ఎందుకు వస్తారు? నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకమ్మా. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని ఇప్పుడు అక్కడ నీ కోసం నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. నిజంగానా? నిజమమ్మా. అయితే త్వరగా పోనీరా. అక్కడికి వెళ్ళగానే మీ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. అప్పుడు గాని నా మనసు శాంతించదురా. పాపం అమ్మ నిజంగానే నాన్న దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటుంది. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నామని అమ్మకి చెప్పేస్తే అమ్మా అది ఏదో చెప్పాలని పిలిచి అలా ఆలోచిస్తావేంట్రా? ఏం లేదమ్మా, మనం వెళ్ళే దారిలో నాకు చిన్న పనుంది. మోహన్ అని నా ఫ్రెండు, వాడిని కలిసి ఒకసారి మాట్లాడాలమ్మా. మనం మీ నాన్న దగ్గరికి వెళ్తుంటే మధ్యలో ఈ పనులెందుకురా నాన్న? వద్దురా, కారు ఎక్కడ ఆపొద్దు. సరాసరి మీ నాన్న దగ్గరికి పోనీరా. అది కాదమ్మా, కొంచెం అర్జెంటు. అంత అర్జెంట్ అయితే నన్ను మీ నాన్న దగ్గర దింపి ఆ తర్వాత వచ్చి నీ ఫ్రెండ్ని కలివే. లేదమ్మా, నా ఫ్రెండు ఈరోజు నైట్కే యూఎస్ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇప్పట్లో ఇండియాకి రాడు. వాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అమ్మా. కలవకపోతే బాగోదు, ఫీల్ అవుతాడు. ప్లీజ్ అమ్మా, ఒక్క 5 minutes వాడితో మాట్లాడి వెళ్ళిపోదాం. సరేరా, 5 నిమిషాలకు మించి మనం అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు, సరేనా? అలాగే అమ్మా. ఇదేనమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. రామ్మా వెళ్దాం. నేనెందుకురా? నువ్వు వెళ్ళి మాట్లాడిరా, నేను కారులోనే ఉంటానులే. అమ్మని ఇప్పుడు లోపలికి ఎలా తీసుకెళ్ళాలి? ఇక్కడ గ్యారెంటీరా వీళ్ళు. ఏమన్నా? అమ్మా, మోహన్కి నువ్వు తెలుసమ్మా, చిన్నప్పుడు వాడు మన ఇంటికి కూడా వచ్చేవాడు. నిన్ను చూస్తే చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడమ్మా. అందుకే నిన్ను లోపలికి రమ్మంటున్నాను. ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చేద్దామమ్మా. అలాగేరా, పద. పదమ్మా. రామ్మా. ఏంట్రా, ఎందుకంత కంగారు పడుతున్నావు? అబ్బే కంగారేం లేదమ్మా, నువ్వు లోపలికి పోతా.
ఏం కాదులే మధు, అంత టెన్షన్ పడకు. అయ్యో టెన్షన్ పడుతుంటావేంటి తేజ? మీ నాన్న దగ్గరికి తీసుకువెళ్తానని చెప్పి మీ తమ్ముడు మీ అమ్మని తీసుకువెళ్ళాడు తేజ. టెన్షన్ ఉండదా చెప్పు? ఈ విషయం వెంటనే మధు మేడంకి చెప్పాలి. అరే ఏమైంది? ఏంటి అక్కడ అప్డేట్స్? మేడం, మీ వాళ్ళు ఇక్కడ గచ్చిబౌలి దగ్గర ఆగారు. గచ్చిబౌలిలోనా? అవును మేడం, ఎవరో ఇంట్లోకి వెళ్ళారు. ఎవరిల్లది? ఏమో తెలియదు మేడం, మేము బయట వెయిట్ చేస్తున్నాం. యశ్ వాళ్ళమ్మని అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడు? మేడం, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? చూడండి, మీరు ఒక పని చేయండి. మీరు జాగ్రత్తగా వాళ్ళని ఫాలో అవ్వండి. ఏ చిన్న అవకాశం దొరికినా సరే మా మరిదిని డైవర్ట్ చేసి మా అత్తయ్యని కిడ్నాప్ చేసేయండి. అలాగే మేడం. ఇదిగో చూడండి, మీరెవరూ కూడా మా మరిది గారికి తెలియకూడదు, సరేనా? ఓకే మేడం, ఉంటాను మేడం. ఆ ఇంట్లో యశ్ ఏం చేస్తున్నాడు? అమ్మా, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి మా ఫ్రెండ్తో మాట్లాడి తీసుకొస్తాను. కూర్చోమ్మా. కూర్చో. హాయ్ రా. ఏ హాయ్ రాయేష్, కూర్చోరా, కూర్చో. అమ్మని తీసుకొచ్చావా? హాల్లో కూర్చుని ఉందిరా. అవునా, నాకంతా షాకింగ్గా ఉందిరా. మీ అమ్మకి పిచ్చి పట్టడం ఏంటి? ఏమైంది అసలు? అమ్మకి పిచ్చని అన్నయ్య వదిన చెప్తే ముందు నేను కూడా నమ్మలేదురా. నేను ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ చూసిన తర్వాత అమ్మ మెంటల్గా బ్యాలెన్స్ కోల్పోయిందని తెలిసింది. ఏంటి ఇక్కడ వాతావరణం అంతా ఏదో తేడాగా అనిపిస్తుంది. అంటే యశ్ ఫ్రెండ్ సైకియాట్రిస్టా? నిజంగా నన్ను యశ్ వాడి ఫ్రెండ్కి చూపించడానికి తీసుకొచ్చాడా? నా కోసమేనా? అదిరా జరిగింది. ఏంటి, మీ అమ్మకి కొడుకువైన నిన్నే చంపబోయిందా? ఓ గాడ్. అదే కదరా నా భయం. రేపు అమ్మ తనని తాను ఏమైనా చేసుకుంటే ఊహిస్తేనే టెన్షన్ వచ్చేస్తుందిరా. రే, ఏం జరిగినా సరే అమ్మ విషయంలో నేను కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. కానీ నా మీదే అటాక్ చేసిన తర్వాత అమ్మ ప్రాబ్లం ఏంటో తెలిసొచ్చిందిరా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదురా.
అందుకే అమ్మని నీ దగ్గరికి తీసుకొచ్చాను. అన్నయ్య వదిన అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అంటున్నారు. నాకైతే అది అస్సలు ఇష్టం లేదురా. మా అమ్మ మెంటల్ స్టేటస్ నువ్వు ఒకసారి చెక్ చేసి నువ్వు చెప్పిన దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ అమ్మగారి మెంటల్ స్టేటస్ ఏంటో నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఆమెకు త్వరగా క్లియర్ అవ్వాలంటే మీ అమ్మగారిని వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయరా, అదే బెటర్ అనిపిస్తోంది నాకు. అంటే వేరే ఏ ఆప్షన్ లేదంటావా? లేదురా, ప్రజెంట్ మీ అమ్మకున్న మెంటల్ కండిషన్కి సొల్యూషన్ మెంటల్ హాస్పిటలే. నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు, త్వరగా మీ అమ్మని జాయిన్ చేయి. అలాగేరా, నువ్వు చెప్పినట్టే మా అమ్మని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. నా చిన్న కొడుకే నాకు బలం. వాడే దగ్గరుండి నన్ను వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. అంటే యష్ నన్ను బయటికి తీసుకొచ్చింది వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళటానికి కాదా? వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడి నన్ను పిచ్చి ఆసుపత్రిలో పడేయటానికా? చివరికి యష్ కూడా నేను నిజంగా పిచ్చిదాన్నే అని నమ్మేసినట్టున్నాడు. నన్ను వాడే నమ్మనప్పుడు నేను బాగానే ఉన్నానని నేను గొంతు చెంచుకొని చెప్పినా నన్ను ఇంకెవరు నమ్ముతారు? నేను ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళందరూ కలిసి నిజంగానే నన్ను పిచ్చిదాన్ని చేసి పారేస్తారు. అసలు పిచ్చిదాన్ని చేస్తారు. రే మోహన్, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వమని మా అమ్మకి చెప్తే ఒప్పుకోదురా, గొడవ చేసేస్తుందిరా, ఓకే. నన్ను కొడుతుంది కూడా. రే నువ్వే ఎలాగైనా సరే మా అమ్మని కన్విన్స్ చేసి ఒప్పించాలరా, ప్లీజ్ రా మోహన్. సరే అలాగే, పద వెళ్దాం. రారా. పద. నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. యష్కి కనిపించకుండా వెళ్ళిపోవాలి. మధు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అమ్మ తమ్ముడు ఎక్కడున్నారో తెలుసు కదా. ఒక పని చేద్దాం, మనమే అక్కడికి వెళ్దాం. తేజ, మీ తమ్ముడు అసలు ఏం ప్లాన్ వేసి మీ అమ్మని బయటికి తీసుకువెళ్ళాడో కన్ఫర్మ్గా మనకి తెలియదు కదా. అమ్మ చెప్పింది కదా మధు, నాన్న దగ్గర తీసుకెళ్తానని చెప్పి. ఇంకేం నీకు డౌటు? చూడు తేజ, నిజంగా మీ తమ్ముడు అత్తయ్యని మావయ్య దగ్గరికే తీసుకువెళ్తుంటే మరి మధ్యలో గచ్చిబౌలిలో ఉన్న ఒక ఇంటికి ఎందుకు వెళ్తాడు? కాబట్టి సంథింగ్ మీ తమ్ముడు వేరే ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది తేజ. ఇప్పుడు తొందరపడి మనం అక్కడికి వెళ్ళామే అనుకో, మీ తమ్ముడు మనల్ని చూస్తే మేమిక్కడున్నట్టు వీళ్ళకిలా తెలుసు అంటే అప్పుడు మనమేం చెప్తాం? అనవసరంగా మీ తమ్ముడికి మనమే మన మీద డౌట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు మొత్తానికి ప్రాబ్లం అవుతుంది.
రే ఆవిడ పారిపోతుందేంట్రా? ఈ విషయం మేడంకి చెప్పాలి. అమ్మా అమ్మా, ఏంట్రా ఆంటీ ఇక్కడే ఉందని చెప్పావు? అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. ఒక్క నిమిషం ఉండు, చూసొస్తాను. సరే వెళ్ళు. అమ్మా అమ్మా, వాడేనా మధు? ఏమైంది తెలుసుకో. ఆ, కనుక్కుంటాను. మేడం, మీ వాళ్ళు ఇక్కడ గచ్చిబౌలిలో ఒక ఇంట్లోకి వెళ్ళారని చెప్పాను కదా మేడం. అవును. ఆ ఇంట్లోంచి మీ అత్తయ్య గారు ఒక్కళ్ళే బయటకు వచ్చి పారిపోయారు మేడం. ఏంట్రా మీరు మాట్లాడేది? ఏమంటున్నావు నువ్వు? మా అత్తయ్య ఇంట్లో నుంచి పారిపోవడమేంట్రా? అసలు అక్కడ మా మరిది గారు ఏం చేస్తున్నారు? అసలు అక్కడ ఆ ఇంట్లో ఏం జరుగుతోందిరా? లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు మేడం. రే, మా అత్తయ్య పారిపోతుంటే వెళ్ళి పట్టుకోకుండా నాకు ఫోన్ చేస్తారంట్రా వెదవల్లారా. త్వరగా వెళ్ళి ఆవిని పట్టుకోండి. అలాగే మేడం. ఒక నిమిషం. చెప్పండి మేడం. చూడండి, మీరంతా మెంటల్ హాస్పిటల్ స్టాఫ్ డ్రెస్ ఉంటుంది కదా, ఆ డ్రెస్లు వేసుకుని మా అత్తయ్యని జాగ్రత్తగా వెతకండి. మామూలు డ్రెస్సుల్లో మీరక్కడికి వెళ్ళి చూస్తే యష్కి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అప్పుడు నేను ఇరుక్కుంటాను. మీరు మెంటల్ హాస్పిటల్ స్టాఫ్ డ్రెస్సుల్లో వెతకటం, ఒకవేళ యష్ చూసి అడిగినా అత్తయ్యని నేనే వెతికిస్తున్నాను అని మేనేజ్ చేస్తాను. మీరు కూడా అలాగే చెప్పండి. అర్థమవుతుందా? అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం. అసలు అక్కడ ఏం జరుగుతుందో, మీ అమ్మ పారిపోతుంటే మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? మీ తమ్ముడు చాలా తెలివైనవాడు అనుకున్నాను, కానీ మరి ఇంత తెలివి తక్కువగా ఉంటాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందిరా? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నేను అమ్మని ఇక్కడ కూర్చోమని చెప్పి నీ దగ్గరికి వచ్చాను రా. చూస్తే అమ్మ ఇక్కడ కనపడట్లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటావు? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. అమ్మా అమ్మ, ఎక్కడికి వెళ్ళావు అమ్మా? ఏంట్రా ఈ కవరు? ఏవో బట్టల్లా ఉన్నాయి. అవునరా, మా నాన్నకి గిఫ్ట్గా ఇవ్వాలని మా అమ్మ ఈ ప్యాంటు షర్టు కవర్లో పెట్టుకొని తనతో తెచ్చుకుంది. ఈ కవర్ ఇక్కడే పడిపోయిందంటే ఒకవేళ అమ్మ మనం మాట్లాడిన మాటలు వినేసిందా? మన మాటలు విని మీ అమ్మ ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోతుంది? చెప్పాను కదరా, అమ్మని నాన్న దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చానని. అమ్మని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తానని నీతో చెప్పడం అమ్మ వినుండాలి. అందుకే భయపడి నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందేమో. అయ్యయ్యో. అమ్మా అమ్మా జ్యోతి, అమ్మా జ్యోతి, చెప్పండి సార్. ఇంట్లో నుంచి ఒక ఆవిడ బయటికి వెళ్ళడం నువ్వు చూసావా? చూశాను సార్. ఒక ఆవిడ కంగారుగా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది. అరే యష్, ఒకవేళ మీ అమ్మ తిరిగి మీ ఇంటికే వెళ్ళిపోయిందేమోరా. ఏమోరా, వెళ్ళదేమో. రే మళ్ళీ వస్తాను రా, బయలుదేరుతాను. సరేరా, జాగ్రత్త.
నా యష్ని ఎంత నమ్మాను, వాడు కూడా నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నాడు. రేయ్ అదిగో ఆవిడ అక్కడ ఉంది, పదండ్రా. అవునన్నా పద. రేయ్. వీళ్ళంటే నా వెంట పడుతున్నారు. వీళ్ళకి దొరికితే నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో పడేస్తారు. ఏయ్, అగో, ఏయ్, వీళ్ళకి దొరకకూడదు అసలు. అగో, అగో, ఏంటన్నా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావురా? ఇంట్లోనే ఉన్నాను. నువ్వు మీ అమ్మ మా దగ్గరికి వస్తున్నావని చెప్పారు కదా. నేనెప్పుడు చెప్పాను నాన్న మీతో? రాత్రి మీ అమ్మ ఫోన్లో పిల్లలతో మాట్లాడి చెప్పిందంట. ఆ విషయం మీ అమ్మ నీకు చెప్పలేదా? అసలు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? హైదరాబాద్లోనే. మీ అమ్మేది? అమ్మ పారిపోయింది నాన్న. అమ్మకి పిచ్చి పట్టింది నాన్న.